వచ్చిన పని అయిపోయింది. పదండి బాబు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏట్రా దుమ్మండి దులిపాను. ఏటండి? భారతం, మహాభారతం ముద్దొస్తుంది. ముద్దొస్తుందా అయ్యా? ఏట్రా మహాభారతం ముద్రాడడం ఏంటండి? ఏ రాకూడదా? అయినా నీకెందుకు ఎన్ని పని చూసుకోరా, పని చూసుకో. అయ్య బాబోయ్, ఏమైంది? బట్టండి పొడాలిపోయింది. అయితే ఇంకో బట్టయి. వేస్తాను గాని ఇదేటండి? వేసి నిమిషం కాలేదు, పొడాలి పేపర్ అయిపోయింది ఏంటి? అది అంతేలే, నువ్వు బట్టయి. వేస్తన్నా. ఇలా నిమిషానికి బట్ట మార్చమంటే నా వల్ల కాదండి, చేతులు లాగేస్తున్నాయి. అయ్యి బాబోయ్, ఏట్రా సౌండ్ అండి, ఇత్తడ బిందె సుత్తితో కొడుతున్నట్టు. ఇదేటండి? అది అంతేలే, నువ్వు వేసుకో. వేస్తన్నా. అవునండి. అయ్యి బాబోయ్, ఏటైందిరా, ఏటైంది? ఏటైందంటారేటండి? షాక్ కొట్టింది. షాకా? ఆ, ఎక్కడా? ఇక్కడ. ఇక్కడ ఆ, ఏం లేదు కదరా. లేదా ఉండండి. అయ్యి బాబోయ్, లేదంటారేంటండి బాబు? ముట్టుకుంటే చాలు కొరడా ఉచ్చి కొట్టినట్టు కొడుతుంది. ఏటి షాకే? ఆ, మరి నాకేం లేదే. మీకెందుకుంటదండి? ఎవరి సగాలు కొట్టదండి. అంతేనంటవా? మరి ఇది ఎక్కడికి వాళ్ళరా? నాకు అదే అంతు సిక్కకుండా ఉందండి. ఎప్పుడు ఇలా లేదు, ఇప్పుడు ఏటైనట్టు? ఆ, ఓ పని చేయండి, మీరు ఆ పుస్తకాన్ని పక్కన ఎట్టండి. ఎందుకు? ఎట్టండి చెప్తాను. ఆ. అరే, ఇప్పుడు ఏట్లేదేటండి? నిజమా? నిజమండి, ఏట్లేదు చూడండి. ఆ అయితే బతికేను. వద్దుడు బాబు, తల మీద తడిగొట్టేసుకుని ఇలాంటి పుస్తకాలు చదవకండి, లేనిపోని సాకులు. అంతే అంటావా? అంతే. ఒరే 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 ఒరే, అది ఆ పుస్తకంలో. చెప్పండి, పుస్తకంలో ఏం లేదు, నువ్వు ఇలారా. చెప్పండి. మరే మరే ఆ పుస్తకం నీ చేతిలో ఉంటే కరెంట్ లేదేట్రా? ఉండదు. ఏ ఎందుకు ఉండదు? నా తల మీద తడిపట్లేదు అందుకని. చెప్పావులే. ఒరే 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 ఒరే, పోనీ ఆ పుస్తకం తీసుకొని అందులో ఉన్న బొమ్మ నాకు ఇచ్చిరా. బొమ్మ ఇందులో ఏముంది? హలో, చెప్పు. ఈ వయసులో ఇలాంటి బొమ్మలు చూస్తే సాకుల మీద సాకులు కొట్టి సత్తారు. అందుకని నా కాడు ఉంచుకుంటాను, వస్తాను. మహాభారతం ముద్దొచ్చేస్తుంది.
చాలా పెద్ద కొంపే. అమ్మితే 1/2 తక్కువ రాదు. హలో. ఆ? మీరా? ఏంటి సరాసరి ఇక్కడికే వచ్చేసారు? కోటలో బాగా వేద్దామని. మేడం చూస్తే బాగోదు, దయచేసి. నో, వెళ్ళను. అడుగు పెడితే అంత చూడటం మన పాలసీ. దానికి వ్యతిరేకంగా నువ్వు నడవమంటే నేను నడవలేను. ఇట్స్ మై వీక్నెస్. సారీ. అది కాదు కుమార్. కుమార్, ప్రేమ్ కుమార్. అదే ప్రేమ్ కుమార్, నా మాట విను ప్లీజ్. చచ్చ, కాబోయే డైరెక్టర్ కి కాబోయే హీరోయిన్ అయిందేనికి? కమాన్. అది కాదు కుమార్. ఓకే, అయితే ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నేను నీకోసం రాలేదు, మరి మీ డమ్ మీ మేడం కోసం వచ్చాను. ఆవిడ రమ్మందా? రమ్మలేదు, కాకపోతే ఆహ్వానించింది. దట్ మీన్స్ వెల్కమ్ చేసింది. మరి ఈ విషయం ముందే చెప్పచ్చుగా. కూడదు. ట్విస్ట్ అనేది ఆఖర్లో ఉంటేనే అందంగా ఉంటుంది, నీలాగా. కమాన్. నువ్వెప్పుడైనా ఫలక్నుమా చూసావా? ఎక్స్ప్రెస్సా? కాదు, ప్యాలెస్. ఆ లెవెల్లో ఉందంతా. ఉంటే మాత్రం ఏం లాభం? ఏ చూసి ఆనందించడానికి ఎవరున్నారని. అంటే పుట్టగానే తల్లిని పొట్టనెట్టుకుంది, తర్వాత తండ్రిని కూడా. అంతే సంగతులా? మరి అంటే మీ మేడం అమ్మా అబ్బా లేని ఆత్మన్, అంటే అనాథన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పినతండ్రులు, పినతల్లులు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్వరూ లేరు, ఏకాకి. మరి కాకిని చేరదీసి ఇంతదాన్ని చేసిందెవరో? ఒకరా ఇద్దరా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆ అందరూ తలో చెయ్యి వేస్తే ఇంతదై ఇప్పుడు చక్రం తిప్పుతోంది. తెప్పని అడ్డుకోవడానికి నేను ఉన్నానుగా. వెళ్ళి నేనొచ్చానని చెప్పు. పాప అనాథ. రమ్మంటుంది. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, కమ్ ఇన్. ప్లీజ్. బాగుంది, ముద్దొస్తుంది. ఆహా, నేనే ఆ పువ్వునైతే. ఏమన్నారు? ఏం లేదు మేడం. కూర్చోండి. చెప్పండి. మీరే చెప్పాలి. ఏంటది? నా ఫ్యూచర్. నేనేమి జ్యోతిష్కురాలు కానే. కారు, కానీ ఈ సినిమా రంగం అనే వైకుంఠపాళిలో మీరు నన్ను
బాగా పైకి తీసుకెళ్ళగలను. ఉమ్, అవును, మీరు తలుచుకుంటే ఏమీ కాని నన్ను డైలాగ్ రైటర్నే కాదు, సినిమా డైరెక్టర్ని కూడా చేయగలను. నాకు ఆ నమ్మకం ఉంది. చెయ్యకపోతే అప్పుడు తప్పు ఈ భక్తుడిది కాదు, ఈ దేవత్ది. దేవతని చేశారు, పూజిస్తారా? మ్మ్హ్మ్. మరి సీతారాముల్ని హనుమంతుడి గుండెల్లో దాచుకున్నట్టుగా మిమ్మల్ని ఇక్కడ దాచుకుంటాను. అయితే మీ హృదయం చాలా విశాలం. ఉమ్? ఎస్. ఆ, చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. సరే అయితే విషయంలోకి వద్దాం. నేను ఆల్రెడీ 2-3 ప్రొడ్యూసర్స్తో మాట్లాడాను. డైలాగ్ రైటర్గా మీకు ఆఫర్ ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ చెప్పండి మేడం, నో ప్రాబ్లం. మరేం లేదు, ఫస్ట్ వెర్షన్ రాసివ్వమంటున్నారు. ఆ, అంటే ఓ 2-3 సినిమాల వరకు మీరు గోస్ట్గా పనిచేయాల్సి ఉంటుంది. చేద్దాం, దాందే ఉంది. మొదట్లో ఇవన్నీ మామూలే, తెలిసిందేగా. దెన్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. వస్తాను మేడం, మళ్ళీ కలుస్తాను. ఓకే, సీ యూ. టచ్ అప్. వస్తున్నాను మేడం. నమస్తే అమ్మా, నమస్తే. నమస్తే. మీరు నా పేరు రంగనాయకులు, ప్రొడ్యూసర్ని. చెప్పండి. మరేం లేదమ్మా, 15 నుంచి షెడ్యూల్ వేసాము, నీకోసారి గుర్తు చేద్దామని. బ్యానర్ అష్టలక్ష్మి ప్రొడక్షన్స్. అష్టలక్ష్మి? అవునమ్మా, అష్టలక్ష్మి ప్రొడక్షన్స్. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించేశాను, బందిపోటు కృష్ణమ్మ. ఎలాగుంది? బాగానే ఉంది. హీరోయిన్ ఎవరు? అదేంటమ్మా అలాగడుగుతావు? ఎవరేంటి, నువ్వే. నేనా? ఆ నువ్వే, టైటిల్ రోల్ నీదే. నాదా? ఆ నాకేం అర్థం కావట్లేదు. హ, అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందమ్మా, ఏమీ లేదు. పోతే నువ్వు మా సినిమాలో హీరోయిన్ అంతే. అదే అదే అర్థం కావట్లేదు సార్. నేను మీ సినిమాలో హీరోయిన్నా? ఎప్పుడు బుక్ అయ్యాను? ఎప్పుడేంటమ్మా, మొన్న శుక్రవారం నాడు 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుని కాంట్రాక్ట్ మీద సంతకం కూడా చేసావు, మర్చిపోయావా? సంతకమా? నేను చేశానా? ఆ, కావాలంటే చూడు. అవును, ఇది నా సంతకమే. మరి ఎప్పుడు చేశాను? మొన్న శుక్రవారం సోఫాలో కూర్చొని నువ్వేమో నిద్రమత్తుతో తూలుతూ ఉంటే నీ చేత అతగాడు, బాగా గుర్తు చేసుకో, అతగాడు సంతకం చెయ్యించలే. ఆ. ఎక్కడా? ఇక్కడ. మ్మ్. 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 ఆ, అవును, సంతకం చేశాను, గుర్తొచ్చింది. వచ్చింది కదా, బతికాను. మరి 16 మన ప్రయాణం ఎక్కడికి? శ్రీశైలం. అక్కడ అడవుల్లో షూటింగ్ పెట్టావు. మరి ఇక్కడ వేరే వాళ్ళకి ఆ రోజు నుంచి డేట్స్ ఇచ్చాను. ఎవరికి? డేగా మూవీస్కి. ఆడేవాడు
పరమానందయ్య గారని ఆయనదే డేగా మూవీస్. అలాగా అయితే ఆ డేట్స్ క్యాన్సిల్ చేసుకో. ఎలా వీలవుతుంది సార్? ఏ ఎందుకు కాదు? ముందిచ్చిన డేట్స్ కదండి. మరి వెనకిచ్చిన నా లక్షల సంగతో? అది కాదు సార్. ఇదిగో పిచ్చ పిచ్చేసలైకో ప్యానాలు తోడేస్తాను. ప్లీజ్ దయచేసి నా మాట వినండి సార్. టైం లేదు. విన్ను. అవతల నాకు చాలా పనులున్నాయి. అందుకని నేను చెప్పింది నువ్వేను. 16 అర్ధరాత్రి మన ప్రయాణం. రెడీ కా. నేను చెప్పింది వినిపించుకోరే. చెప్పానా విన్నని మళ్ళీ అడుగుతావేటి? అది కాదు సార్. 16న మన ప్రయాణం. అంతే. వస్తా. మధు, తప్పమ్మా. నువ్వు అమ్మా అనకూడదు, ఆంటీ అనాలి. తప్పమ్మా. రండి కూర్చోండి. లేదు, వెళ్తున్నాను. వెళ్తున్నారా? అవును, ఎక్కడికి? కాకినాడ. అక్కడెవరున్నారు? ఎవరూ లేరు. కాకపోతే వారి గుర్తుగా అక్కడో ఇల్లుంది. మరిక్కడ? ఇక్కడ కూడా ఎవరూ లేరు. మరైతే ఇక్కడికి? ఆయన ఆత్మశాంతి కోసం వచ్చాను. మధు, అవును, ఆయనకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ జూ, మ్యూజియం, చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ అంటే ఏంటో ఎక్కడ లేని అభిమానం. హనీమూన్ అంటూ వెళ్తే హైదరాబాదే వెళ్దామనేవారు. ఆ కోరిక తీరకుండానే ఆయన. ప్లీజ్ మధు, ప్లీజ్. సరసు, వెళ్ళొస్తాను. వస్తానయ్యా. నేను ఏడ్చి మిమ్మల్ని ఏడ్పించానా? సారీ, వెరీ వెరీ సారీ. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానాయా.